తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించమని అడగడమే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. ఒక ఉద్యమకారుని ఎవరు గుర్తించాలి? ప్రభుత్వం గుర్తిస్తే ఉద్యమకారుల, ప్రజలు గుర్తిస్తే ఉద్యమకారులు. ప్రజలలో మనం అందరం చిరస్థాయిగా ఉంటాం. మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిందని భావిస్తున్నాం. దయచేసి మనం అనుకున్న తెలంగాణ రాలే. కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చింది, అధికార మార్పిడి జరిగింది. ఆనాడున్న పరిస్థితులు ఈనాడు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అని వచ్చిందని భావించడం కూడా కొంచెం మనకు ఇబ్బందిగానే ఉంది. భౌగోళికంగా మార్పు వచ్చింది, అధికార మార్పిడి జరిగింది, విధానాలలో మార్పు జరగలే. 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులే వచ్చిన తర్వాత వాళ్ళ ఆశయ సాధించగలలేదు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలతో ఏం కనిపించడం లేదు. ఆశించడం వల్ల మనకు ఉపయోగం లేదు. మరొక దశ ఉద్యమ పోరాటం సాగిస్తే తప్ప సామాజిక తెలంగాణ రాదనే ఒక భావనలో ఉన్నాం. కాబట్టి సామాజిక సాంస్కృతిక తెలంగాణ సాధనకి మరొక ఉద్యమాన్ని ప్రారంభించడానికి మనమందరం సంకల్పబద్ధులై రావాలి. మీ సమయాన్ని ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. మన పోరాటం మధ్యలో విరామం వచ్చింది. ఇప్పుడు ఎట్లయితే పాకిస్తాన్కు భారతదేశం సీజ్ ఫైర్ విరామం వచ్చింది, ఈ ప్రభుత్వాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, ఉద్యమకారుల మధ్య ఒక సీజ్ ఫైర్ వచ్చింది. మళ్ళీ ఒక దమ్ము పడితే తప్ప మనకు అనుకున్న సామాజిక తెలంగాణ రాదు. అమరవీరులు ఇంకా ఆత్మలు పోషిస్తున్నాయి. వాళ్ళు ఇంకా స్వర్గం పోలే, నరకం పోలే, మధ్యలో ఊసలాడుతున్నారు. వాళ్ళ ఆశయాల కోసం పనిచేయవలసిన బాధ్యత ఉద్యమకారులుగా మనకు ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి గుర్తించదు ఉద్యమకారులు. ప్రభుత్వం ఎప్పుడు గుర్తించాలని కోరుకోవడం కూడా మన దరిద్రమే, మన భావజాల దరిద్రమే. ఒకడు మనకు గుర్తించేది ఏంటంటే ఉద్యమకారులుగా మనకేం కావాలి? మనకి సామాజిక తెలంగాణ, సాంస్కృతిక తెలంగాణలో మన పేదల వర్గాలకి రాజ్యాధికారం దిశకు ప్రయాణం చేయడానికి మార్గం ఏర్పాటు చేయాలి తప్ప మనకేదో ఆశించడం కూడా భావ్యం కాదని నా ఆలోచన. మీకు ఒక విషయంలో, మీకు ఒక నిమిషంలో ఒక సెకండ్ చెప్తా. ఏ కళాకారుని వల్ల తెలంగాణ వచ్చిందో, ఏ భావజాలాన్ని విపరీతంగా గ్రామాన్ని తీసుకుపోయి పండితులకి, పాములకి తెలంగాణ రావడానికి మనం ఏం కావాలో అని కోరుకోవడానికి ఉద్యమ నిర్మాణం జరిగిందో ఆ కళాకారుడు ఇంకా గుర్తింపు లేదు. గుర్తింపు కాదు మనం అడుగుతున్నాం, అడగండి. కానీ ఎవరికి గుర్తింపు రావాలో ఆ కళాకారునికి ఇంకా గుర్తింపు రాలే. సమగ్ర సాంస్కృతిక విధానం మన రాష్ట్రంలో ఏర్పడలే. దొరల పెత్తనంలో, దొరల కబంధాస్తాలు తీసుకున్నటువంటి తెలంగాణకి ఇంకా విముక్తి రాలే. ఏ ప్రజా వర్గాల రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేస్తూ వారికి ఇంకా అధికారం అందలే. కానీ ఉద్యమకారుల పేరు మీద కొంతమంది ఉద్యోగాలు మాత్రం వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకు సహాయం చేస్తామంటున్నారు. ఎట్లా ఉద్యమాలు వచ్చింది. నిన్న మొన్నటి దాకా మన వాళ్ళు చాలా మంది 1000 మంది ఉద్యమకారులు ఉద్యోగాలు రావాలన్నారు. ఒక ఆయన 2000 అన్నాడు, ఒక ఆయన 3000 అన్నాడు. వాళ్ళకి చిన్న ఉద్యోగం వచ్చింది, అది కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ మాట్లాడేది కూడా బంద్ అయిపోతుంది ఏమిటి. కాబట్టి అసలు మనం ఎక్కడున్నాం, ఏం కోరుకున్నాం, ఎంత దూరంలో ఉన్నాం, ఇది అంచనా వేసుకొని మనం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా అడిగితే ఏదో ఇస్తారు, దరఖాస్తు పెడితే ఏమో చేస్తారు, దండాలు పెడితే ఏమో చేస్తారని ఊహించుకోవడం కూడా అది మన పొరపాటే, ఉద్యమకారుల పొరపాటు. కాబట్టి పెద్దలందరూ ఉన్నారు, పెద్దల నాయకత్వంలో మళ్ళొక శాంతి చర్చలు అన్నాము. ప్రభుత్వానికి మధ్య ఉద్యోగాలు శాంతి చర్చ, అది మనం మొదలు పెట్టాలి. ఎంత శాంతి చర్చలని మనోళ్ళు అన్నా అడవులు తెలంగాణ వాళ్ళు భారతదేశం ఒక భవ్య దేశంగా రూపొందించడానికి ఒక మార్గాన్ని అనుకున్నారు. ఆ మార్గం తప్పు అని అనుకోవడం తప్పు. ప్రజాస్వామ్యంలో ఈ వర్గం ఉంటుంది, ఆ వర్గం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ కూడా పనిచేసని చెప్తారు. ఆర్ఎస్ఎస్ అంటే నేనే. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం? 10 సంవత్సరాల నేతృత్వ పాలనలో కేసీఆర్ ప్రకటించినప్పుడే నాది ఉద్యమ పార్టీ కాదు, భక్తు రాజకీయ పార్టీ అంటే సపోర్ట్ కొట్టినాం, మనం సంకల్పించుకున్నాం. తప్ప మామూలు ఎంత గొప్పోడు, దేశానికి ఆదర్శం అనుకున్నాం. మొదటి రోజే చెప్పిండు మాది ఉద్యమ పార్టీ కాదు, భక్తు రాజకీయ పార్టీ,
రాజకీయాల కోసం ఏమైనా చేసామని చెప్పాడు. కొంతకి మాట్లాడలేదు. ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తుంది. ఇక ముందు కూడా వాళ్ళు డిక్లరేషన్ పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి డిక్లరేషన్ అన్నారు. వాళ్ళ పదవులకు డిక్లరేషన్ వచ్చింది, మార్గం సుగమమైంది. కానీ మన ఉద్యమ లక్ష్యాలకు మాత్రం ఇంకా ఫలితాలు రాలేదు. దయచేసి అదిరా భవిష్యత్తు నేను ఎవరి మనసును ఒప్పించడానికి నేను మాట్లాడలేదు. మనందరూ మాట్లాడిన తర్వాత మనం ఇంకా భూములు భ్రమలలో ఆశలు ఊగిసలాడుతున్నట్టు కనిపిస్తుంది. నిక్కచ్చిగా ఈ ప్రభుత్వాలు మనవి కావు. తెలంగాణ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వాలు కావు. కాబట్టి దానికి ఒక కార్యక్రమం రూపొందించుకుందాం. రాజ్యాధికారం పేద వర్గాలకు వచ్చినప్పుడు, అత్యంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రాజ్యాధికార పదవులు అందినప్పుడే మనకు నిజమైన తెలంగాణ, సామాజిక సాంస్కృతిక సమగ్ర విధానం ఉన్నప్పుడే మనకు కావాల్సిన తెలంగాణ వచ్చినట్టు భావిద్దాం. అందుకు పోరాటం చేద్దాం. మేము ఈ జానపద సకల కళల పరిరక్షణ మీద చేస్తున్న పోరాటంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ సాంస్కృతిక విప్లవం ద్వారానే సామాజిక తెలంగాణ వస్తుంది తప్ప గుట్టిగా మనము ధర్నాలు, రాతారోగ్యాలు, దరఖాస్తులు, దండాలు పెడితే రాదు. దయచేసి అర్థం చేసుకున్న ఆ దిశల ప్రయాణం చేయడానికి మీ వంతు ఒక పక్క భుజాన్ని పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరొక దశ పోరాటం రావాలి. మన తెలంగాణ బిడ్డలు అడవులలో చచ్చిపోతే ఎవరైతే ఆ ఉద్యమాలకు పోమని చెప్పిన పెద్దలు మేధావులే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని దరఖాస్తులు పెట్టి ఆగుతారే ఆగదని ఆపరు. మనం భ్రమలలో ఉన్నాం. కొంచెం భ్రమల నుంచి బయటకు రావాలి. ఆ బిడ్డను కాపాడుకోవాలి, ఈ బిడ్డను కూడా కాపాడుకోవాలి. అందుకు 2 దశల పోరాటం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ నేను మీతో పాటు ఇప్పుడు